సంపూర్తిగా జరుగునందుకు పెద్దలు నిశ్చయించినారు కావున శ్రీ వెంకటేశ దేవత అగ్నిగోపాల సభ్యాల శ్యామాపోష్ట్యం యోగ ఆవరణంలో అక్షతాస్యామి పుష్పాక్షే పూజయామి ఓం పుష్పాక్షే పూజయామి పూర్వాక్ష పూజ మాట ఓం శేషాద్రి నిలయాయ నమః ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అమృతాయ ఓం అవ్యాయ నమః ఓం సుధాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్య యౌవన రూపవతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణువే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మనేత్యాయ నమః ఓం ధరాపత్యే నమః ఓం సురపత్యే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం త్రిదామ్నే నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం యోగ మందిర యోగ పద్మ మందిరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం జగత్ఫలాయ నమః వెంకటే నరకండకాయ నమః ఓం నీలమేఘశ్యామ తనవే నమః ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః बैटरी कैमरा बैलेंस ఆహార నిద్ర భయ భయంకరాదులు ప్రతి ఒక్క జీవరాశి ధర్మం. కానీ మానవ జీవరాశి యొక్క ధర్మం ఏమిటంటే మోక్షాన్ని పొందటం. అన్ని రకాల జన్మల తర్వాత ఆఖరిసారికి వచ్చేది మానవ జన్మ. ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే నిరంతరం భగవన్నామ స్మరణతో ధర్మబద్ధమైన జీవనాన్ని ఎవరైతే గడుపుతారో వారు మోక్షాన్ని చేరుకునే పరిస్థితి ఉంటుందనేది ప్రతీతి. అయితే మోక్షం అంటే ఏమిటి అంటే మనం బాగా ఆస్తులు సంపాదించడం కానీ లేదా గొప్ప గొప్ప పదవుల్లో ఉండడం కానీ అది మోక్షం కాదు. మోక్షం అంటే తర్వాత జన్మ రాహిత్యాన్ని పొందడం. అంటే పంచభూతాలు, అష్టదిక్పాలకులు, వేదాలు, మనస్సు ఇవన్నీ కలిపి 18. ఎక్కడ మనం ఏ తప్పు చేసినా రికార్డ్ అయిపోతుంది. ఎక్కడో దాన్ని అనుభవించి తీరాలి. అందుకోసం చెప్పి ధర్మబద్ధమైన జీవితం గడిపి ధర్మబద్ధమైన సంపాదనతో జీవించి ఆ సంపాదనలో కూడా ధర్మ కార్యాలకు ఉపయోగించినట్లయితే
వారే కాదు, వారి తర్వాత తరం కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమానికి ఇచ్చేయమని ఆహ్వానించిన ఈ కమిటీ పెద్దలకు, ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం ముందు 364 రోజులు పూర్తి చేసుకొని 23 ఏకాదశులు పూర్తి చేసుకొని ఆఖరి ఏకాదశి ఈ సంవత్సరంలో 24వ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరి ముందు ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి దాని ఫలితాన్ని ఆశించకుండా ఉంటే ఇలా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేసే విధంగా భగవంతుడు ఆశీర్వచనాలు ఇచ్చారు మనందరికీ కూడా. మన జానకి రమణ మండలి తరపు నుంచి అలాగే కోలాడం తరపు నుంచి కూడా అందరికీ సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో మన పార్వతీపురం పేరుని నమోదు చేసుకుంటారని తలుస్తూ అందరికీ కూడా నమస్తే. వెంకటాద్రికి సమర్పిస్తున్న విష్ణు సహస్రపారాయణ ప్రారంభః. समस्तदेव संसेव्या मणिमाद्यश्च सिद्धिदं किमित्र
पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरामिन्दुशीतलाम् आधारजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्यां वरां श्रियां भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरां उदारां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं सैन्यसौम्यां शुभप्रदां नृपवेस्माददानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रवारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं काशीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर् नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदरे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं समतां शरण्ये त्रिकालं यो जपेत् विद्वान् षण्मा संविदेन्द्रियः दारिद्र्यवंशनं कृत्वा सर्वमाप्नोति यत्नः देवी नामसहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मादरिद्रः भ्रूवारे शतं धीमान् पठेत् वत्सलमागमनम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमवापरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मादरिद्रः भूत्वा तु विपुलान् भोगान् अस्य सायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठन्तु चित्तदेवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रम् श्रीविष्णुसहस्रनामस्तोत्रम् शुक्लां भरतस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच शुक्लाधर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं पलायनं सुभद्रं कवचं प्राप्नुयो मानवास्तमं स्तुवन्नामा सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् स्तुवन्नमस्यच्च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकामहेश्वरं दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगारमे शङ्खपुण्डकी चक्रीकीरकं सारङ्गलङ्काकटाकैर्यस्त्रं रथाङ्गपाणिरक्षोभ्यैर्नेत्रं त्रिसामसामनस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकालैति दिग्बन्धः श्रीविश्वरूप इति ज्ञानं श्रीमहाविष्णुकीर्त्यते सहस्रनामस्तोत्रजपे विनियोगः ज्ञानं क्षीरोबन्धप्रदेशे शुचिमणिविलस
परिग्रह उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वरक्षणः विस्तारस्तावरस्तानो प्रमाणं बीजमव्ययम् अर्धोन्नतो महाकोशो महाभोगो महागणः अनिर्वण्णः सविष्टो भूधर्मयोपो महामकः नक्षत्रे नक्षत्री क्षमः श्यामः समीवनः यज्ञयज्ञो महज्जश्च क्रतुसत्रं सदां गतिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुदर्शभूत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोदनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् आनन्दो नन्दनो नन्दा सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो वेदनीपतिः त्रिपदासर्यसत्याक्ष महासृष्गा कृतान्तकृत् महावराहो गोविन्द सुषेणानलकाङ्कदी गुणीरो गभीरो धनो गुप्तचक्र कन्या सकृच्छमस्सन्तो निष्ठा
शतमूर्ति सदाननः एको नैकस्तवकौकिते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ता विषण्णाः शिथिलाश्च भीता घोरेषु च व्याधिषु वर्तमानाः सङ्कीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्ति यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि लक्ष्मीनारायणायेति समर्पयामि ॐ तत्सत् ॐ ब्रह्मार्पणमस्तु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः పలుమారుశ్వాస పవనమందుండని భావంబు పిలిపిని కొయ్యాలా పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని కొయ్యాలా కొయ్యాలా ఉయ్యాలా కొయ్యాలా హృదయాస్త శైలంబులర కంపములైన ఉడుమండలము మోసే ఉయ్యాలా ఉదయాస్త శైలంబులు నరకంబములైన ఉడుమండలము మోచే ఉయ్యాలా అదర ఆకాశ పదమట్టదూరంబైన అఖిలంబు నిండని ఉయ్యాలా అదన ఆకాశ పదమట్టదూలం పైన అఖిలంబు నిండెని ఉయ్యాలా 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 పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టగలపై తోచె ఉయ్యాలా అఖిలముగ వేదములు బంగారు చేరులై
అలర చంచలమైన ఆత్మరంగుండని అలవాటు చేసని ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల అలవాటు శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారు శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 జోలాలి 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 సాయిశ్రీ గారికి తొడి దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాం. బ్రహ్మాండ నాయకుడి విష్ణు సహస్ర పారాయణ మహోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ జానకిరమణ భజనా మండలి మరియు కోలాట బృందం సభ్యులకు అలాగే కళింగ వైశ్య మహిళలందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళాశాసనాలు. నా తరపున అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి మోడంగి పావని. నా సహచరి పట్నాణ సాయిశ్రీ గారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సుమారు 200 పైగా మహిళలతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ప్రాంతంలో జరగడం ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నేతకు స్వాగత సుమాంజలి. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి మా అందరి గురువు గారు అయినటువంటి శ్రీ వారణాసి మనోహర్ గారికి మా భజనా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది సభ్యులకు అందరికీ ఒక దగ్గరికి చేర్చి మాతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేయించినందుకు మేము కృతజ్ఞతా భావంతో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుతారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీమతి ఎం శ్రీదేవి గారిని వేదిక పైకి రావాల్సిన కోరుతున్నాను. వీరిని ఆనర్ చేయవలసిందిగా సమీర గారు అండ్ జయశ్రీష ఫ్రమ్ రాగడ్ అండ్ బజార్ని ఆనర్ చేయవలసిన కోరుకుంటున్నాను. ఇలా చూడండి ఒకసారి, ఇక్కడ మీద చూడండి ఒకసారి. గారు శ్రీ వరాటం వెంకటరమణ గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాను. దీన్ని ఆనర్ చేయవలసిందిగా స్వాతి గారు ఫ్రమ్ పురపం, శ్రీ విద్య ఫ్రమ్ గోమలక్ష్మీపురంని కోరుతున్నాను. సెక్రటరీ గారు హిందూ రాజు గారు మీ వేదికపై రావాల్సిన కోరుతున్నాను. చూడండి ఒకసారి మేడం, మీరు చూడండి ఒకసారి. టీచర్స్ గారైన స్టేట్ కళింగ వైశ్య ప్రెసిడెంట్ గారైన శ్రీ బోయిన వరదరాజు గారిని గోవిందరాజు శ్రీ బోయిన గోవిందరాజు గారిని స్టేట్ పై రావాల్సిన కోరుతున్నాను. రెడీ 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 సార్, రెడీ. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి మన పెద్దలందరికీ కళింగ వైశ్య తరపు నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు ఇంకా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో ముందుగుండా ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మన మాతృమూర్తులందరూ కూడా ఎంతో కష్టపడి సుమారు 8 నుంచి 10 గ్రామాల వరకు కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ముందుగా అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, మన తెలుగు వారి యొక్క ప్రతిభను చాటి చెప్పాలనే ఉద్దేశంతో కేవలం తెలుగు వారి యొక్క ఉన్నతికి సంబంధించి ప్రతిభను మన ప్రపంచంలో యావత్తు అందరికీ కూడా
తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డింగ్ అన్నది స్థాపించడం జరిగిందండి. అది హైదరాబాద్లో తెలంగాణలో మొదలుపెట్టడం జరిగింది. 2012లో మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఎంతో మంది భాషా విజ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరి యొక్క సలహా సంప్రదింపులతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ని స్థాపించి దేశ విదేశాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని వాళ్ళ యొక్క ప్రతిభను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థని చక్కగా నడుపుతున్నారు మన చింతపట్ల వెంకటాచారి గారు. అయితే విఠలాచారి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, అన్నవరం రామస్వామి గారు ఇలా ఎంతో మంది యొక్క సలహా సంప్రదింపులతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ 2016 కల్లా 500 రికార్డులను నమోదు చేసుకోవడం జరిగింది. 8 భాషల్లో రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ ఇలాంటి ఎన్నో మత గ్రంథాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సూక్తులను రహస్య లిపి ద్వారా ప్రపంచానికి అందజేయాలనే ఉద్దేశంతో మన వెంకటాచారి గారు చాలా చక్కనైనటువంటి జ్ఞానంతో ఎంతో పంచుతున్నారు. సో అలాంటి వ్యవస్థాపకులైనటువంటి దీనికి కోఆర్డినేటర్గా వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి గొప్ప రికార్డ్స్లో మన పార్వతీపురం తరపు నుంచి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం ఆధ్యాత్మికత రంగంలో మొట్టమొదటిసారిగా శ్రీకారం జరిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సంవత్సరం పాటు నిర్విరామంగా 24 ఏకాదశులు పూర్తి చేసుకొని 365వ రోజు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన మన్యం జిల్లా తరఫు నుంచి రికార్డ్ ఇందులో స్థిరపడినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఎవరో ఒకరి ద్వారా అయితే సాధ్యం కాదండి. ఎంతమంది చేతులు కలిపితేనే ఆ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలుసు. మన మనోహర్ గారు చక్కగా లీడ్ చేస్తూ ఇంతమందిని మంచి తోవలో పెడుతూ ఆయన యొక్క సహృద్భావంతో ఆధ్యాత్మికతో ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించారు. ఆయా భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మొత్తం లీడర్స్ తరఫున చక్కగా మనోహర్ గారి యొక్క లీడింగ్లో ఇంతమంది లీడర్స్ మన ఆడవాళ్ళందరినీ కూడా ఒక గౌరవ పెట్టి ఇంత కార్యక్రమం చక్కగా చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మనోహర్ గారి యొక్క అభిమానము, ఆధ్యాత్మికత మీ అందరికీ నాకన్నా చాలా బాగా తెలుసు. సో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి నా తర్వాత పార్వతీపురంలో చీఫ్గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి చీఫ్గా సార్ని అనౌన్స్ చేయడం జరుగుతోంది. పార్వతీపురం పట్టణ ప్రెసిడెంట్ గారిని మన సార్కి పిన్ పెట్టాల్సిందిగా కోరుచున్నాను. పార్వతీపురం కళింగ వైస్ సెక్రటరీ గారిని మొమెంటం ఇవ్వాల్సిందిగా సార్ మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తరఫు నుంచి సర్టిఫికేట్ ఇవ్వండి. గురుగారు ఓకే రెడీ ఓకే రెడీ ఒకసారి అలాగే ఉన్నాడు మేడం ఇలా చూడండి ఒకసారి వినా వెంకటేశం నాథో నాథం సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరి వెంకటేశం ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ.
నేటి ఈ కార్యక్రమానికి శ్రీ జానకి రమణ భజన మండలి మరియు పోరాట బృంద సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంలోని అత్యంత కీలకమైన బాధ్యతలను నాకు అప్పచెప్పారు. మన్యం జిల్లా తరఫున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గాను అక్కడ నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లీడర్ల సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మీ అక్షరధ్వనులతోని వారికి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీమతి ఎం పావని గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగాను సర్టిఫికేట్ అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీదేవి మేడం గారి చేతుల మీదుగా శ్రీ జానకి రమణ భజన మండలి మరియు పోరాట బృంద సభ్యుల లీడర్లందరికీ కూడాను సర్టిఫికేట్ల ప్రదానోత్సవ కార్యక్రమం Hello people, it's a pleasure to welcome you back to our channel. You can make yourself peaceful by listening to these devotional songs and it is available in many languages here. Thanks for watching. Please don't forget to subscribe our channel.
कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोऽपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् चारुकुङ्कुमोऽपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम् देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम्